హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బానే ఉన్నారు, అర్థం అవుతుంది. మరి ఈ రోజు రావు గారి రాజభవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు అనే కదా నేను చూడాలి. కానీ నేను చూసేటట్టు మీరు చేస్తున్నారా? అయ్యో పాపం రావు గారు కష్టపడి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఎదుటివాడిని మడతెట్టేయడానికి ఎంతో శ్రమ పడుతున్నారు. కోతంత ఈ వీడియోకి లైక్ ఇవ్వాలి, అలాగే కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకోవాలి అన్నది ఏమీ లేదు. కానీ నీ పని మీదే కోతంత ఎంకరేజ్మెంట్ చెయ్యాలంటే వీడియోకి లైక్ ఇవ్వండి, అలాగే కేకే న్యూస్ ను సబ్స్క్రైబింగ్ చేసుకోండి. ఎవరు బాబు? ఓహో, అల్లు అర్జున్ ఏమైనా వైసీపీ కార్యకర్త లేదంటే సభ్యత్వం గాని తీసుకున్నాడా? జగన్ దగ్గర నుంచి బొత్స, అంబటి, రోజా, ఆఖరికి లక్ష్మీ పార్వతి కూడా బన్నీని ఓదార్చే పనిలో నిమగ్నమై ఉన్నారు. జమీలి వస్తే పుష్పను పార్టీ ప్రసారానికి ఫుల్గా వాడేసుకుందామని ఫిక్స్ అయ్యారా? అతగాడు అల్లు అరవింద్ కొడుకు. ప్రతి ఒక్కదానికి ఓ లెక్క ఉంటుంది, దానికి ఓ బొక్క ఉంటుంది. సరే, ఫ్యూచర్ లో ఏం జరుగుద్దో మనం ఇప్పుడే చర్చించుకోవడం ఎందుకు? ఇవాళ గెస్ట్ ఎవరో చూద్దాం. అర్రెర్రెర్రెర్రె, అలా తలచుకున్నానో లేదో ఇంత ప్రత్యక్షం అయిపోయారు. పార్వతి గారు, అదేలేవో లక్ష్మీ పార్వతి గారు. ఇదిగో పారక్కాయ, ఏం చెప్పాలని వచ్చావు గమ్మును చెప్పి మొహమాట పడుకు. ఎందుకమ్మా, మొదలెట్టు. చూస్తూ ఉంటే ఇది మంచి కోసం కాదు, ప్రజల వినాశనానికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని దించేద్దామని చెప్పి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 2014-19 టీడీపీ పాలనలో 17.94 లక్షల రైతుల నుంచి ఆ రోజు 40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని ఆ రోజు సేకరిస్తే 2019-2024 మధ్య మా ప్రభుత్వ హయాంలో 39.1 లక్షల రైతుల నుంచి 67,906.14 కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించగలిగాము. అంత ధాన్యాన్ని సేకరించి మరి ప్రభుత్వం ఎంత ఆదర్శంగా నిలబడింది, రైతులకి ఎంత అండగా నిలబడింది. ఎక్కడ 17 ఎక్కడ 39 మీరే చూడండి. అంటే ఎక్కడ 17 లక్షల మంది, ఎక్కడ 40,000, ఎక్కడ 67,000 కోట్లు. ఇంత తేడా ఉంది. ఇదేంది పారక్కాయ, ఇట రైతులు ధాన్యం అంటూ టక టక లెక్కలు చెబుతూ ఉన్నావు. జగన్ రెడ్డిని పాత్రను మార్చాడా? ఓహో, మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు వైసీపీ ప్రధాన కార్యదర్శివి కదూ. ఏమీ లేని చోట ఆవదం వృక్షమే మహావృక్షం అని జగన్ రెడ్డి ఎవరో బాగా చెప్పినట్లున్నారు. సరే, పాపం బాబు గారి ఫ్యామిలీని నువ్వు తిట్టినట్లు ఎవరో తిట్టలేరుగా, అందుకే ఈ పదవి నీకు ఇచ్చి ఉంటాడు. ఆఖరికి నిన్ను శ్యామలను జగన్ రెడ్డి నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఏం చేస్తాడు? అందరూ సీజారిపోతా ఉంటే ఉన్నోళ్ళనైనా పార్టీ పదవులు ఇచ్చి చూసుకోవాలి కదా. సర్లే కానీ ఇదిగో శివరాకరణ లెక్కలేవో తేడా చెప్పు. ఓ పాలు నా కోసం మళ్ళీ చెప్పు అక్కాయి. ఎక్కడ 17 ఎక్కడ 39 మీరే చూడండి. అంటే ఎక్కడ 17 లక్షల మంది, ఎక్కడ 40,000, ఎక్కడ 67,000 కోట్లు. ఇంత తేడా ఉంది. సంస్కృతం చెప్పే మనిషికి అకౌంట్స్ ఆపగితే ఎలా ఉంటుందో నిన్ను చూస్తుంటే తెలుస్తూ ఉంది పారక్కాయ్. వయసులో నీకంటే పెద్దవాడినైనా నిన్ను అక్క అని పిలవాలనిపించి పిలుస్తూ ఉన్నా. ఏరేగా అనుకోకు. చెల్లి అనడానికి మనసు రావడం లేదంటే నమ్ము. అయినా నీకెందుకు వచ్చిన లెక్కలు చెప్పు పారక్క. 1,00,00,000 రూపాయలకి ఎన్ని సున్నాలుంటాయో చెప్పగలవా? పోని నువ్వు రోజు దువ్వుకునే దువ్వనికి పళ్ళెన్ని ఉన్నాయో చెప్పగలవా? అవే తెలియనప్పుడు టన్నులు, మెట్రిక్ టన్నులు, లక్షలు, వేలు అంటూ ఏం చెప్పినా ప్రయోజనం ఏముంటది? టాపిక్ మార్చు, లేదంటే ఆబాసు పాలయ్యేది నువ్వే. ఇంత తేడా ఉంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. ఈరోజు అది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా అకాల వర్షాలు, వరదలు, తర్వాత పంట చేతికి వచ్చే టైంలో అన్నీ మునిగిపోయి అదొక పరిస్థితి.
ఇంత దారుణంగా అన్ని విధాల రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం మాత్రం అసలు కిమ్మన్నాస్తి అంటారే, ఏమాత్రం పట్టించుకోకుండా, వాళ్ళ గోడు కూడా పట్టించుకోకుండా దీన్ని కూడా ఎలా డైవర్షన్ చేద్దాం, ప్రతిపక్ష పార్టీ మన 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 అసమర్థతని, తర్వాత మనము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు అండగా నిలబడతా ఉంది కనుక వీటిని ఏ విధంగా డైవర్షన్ చేద్దామని చెప్పి రాత్రి మొత్తం విలేకరులందరినీ కూడా పిలుచుకొని ఆయన ఏదో సమావేశం పెట్టుకుంటున్నారట. అంత డైవర్షన్ పాలిటిక్స్. ఓ వైపు వర్షాలు పంట నష్టం జరిగిందని నువ్వే అంటా ఉన్నావు, మరోవైపు ప్రభుత్వం ఏమీ చేయట్లేదని నువ్వే అంటున్నావు. ప్రకృతి వైపరీత్యాలకు ఎవరేం చేస్తారు చెప్పు? జగన్ అయితే చేయి అడ్డుపెట్టేసుకుని వానలు ఆపేసేవాడా? అందుకే చెప్పాను నీకు ఈ సబ్జెక్ట్ అచ్చి రాలేదని. అయితే తెలుగు భాషా సంఘం గురించో లేదంటే తెలుగు సినిమా రంగం గురించో రంగరించి మాట్లాడు, తప్పులేదు అన్నట్లు బన్నీని అరెస్ట్ చేశారు కదా, ఆ మ్యాటర్ మాట్లాడు. అదే బ్యాటర్ సబ్జెక్ట్ నీకు. ఇంకోవైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది, మన అల్లు అర్జున్ గారిని. పాపం నిజంగా నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి, ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి? చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలా? అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడు ఈయన. ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, ఇరుకు సందు, అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం, మీడియా కోసం అక్కడ అట్లాగే చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారే. ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి? అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది అబ్బాయి అన్న కావాలని చేస్తారా? తన సినిమా చూసుకోవాలని, ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. అది గవర్నమెంట్ తప్పు. ఆయన వస్తున్నప్పుడు లేకపోతే సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులను పిలిచి పూర్తి కట్టుదిట్టం చేసి ప్రజలకు థ్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది. వాళ్ళు అవేమీ చేయలేదు కదా, అది తప్పు. అల్లు అర్జున్ ఎలా అవుతుందండి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది పారు అక్కాయ్? ఇవే లాజిక్ లేకుండా లింకులు ఎట్టడం అంటే. ఆ మధ్య నీ గురించి మీడియాలో ఏవో లింకులు ఎడుతూ కథనాలు వచ్చాయి. మరి నువ్వు ఇట్ట అడ్డదిడ్డంగా మాట్లాడితే అట్టగే నీ మీద వచ్చినవన్నీ కూడా నమ్మాల్సి వస్తుంది. ఆలోచించుకుని మాట్లాడు. బన్నీది తప్పని ఎవరో అనడం లేదు. ఆ ఇష్యూని రాజకీయం చేసి రంగు పొలవడమే తప్పనేది. కాస్తైనా బుర్ర వాడాలి కదా. అయినా మీ పార్టీకి ఆయన ఏమన్నా బ్రాండ్ అంబాసిడరా? ఏదో ఫ్రెండ్స్ కోసం ఒక్కసారి బయటకు వస్తే మీ పార్టీ వాడి కింద జమ కట్టేసి ఇట్లా ఓదార్పు యాత్రలు చేసేస్తారా? ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు. తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? ఎంత దుర్మార్గం! ఇట్లాగే ఉంటాయి. చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా, మరి ఇద్దరు 2 రాక్షస పాలన చేస్తూ ఉన్నారు, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా. అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది. తప్పనిసరిగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే దాని మూల్యం కూడా చెల్లించుకుంటుంది. రైతులందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు ప్రతి చోట సక్సెస్. మా మీటింగ్లు ఎక్కడికి వెళ్ళినా రైతులు వచ్చి స్వచ్ఛందంగా రైతులు జాయిన్ అయ్యారు. కానీ ఆ వార్తలు రానియకుండా చెయ్యొచ్చు అతను. నువ్వు తెలుగు లెక్చరర్వా లేదంటే తెకమక లెక్చరర్వా పారు అక్కాయ్? చిచి నేను అక్క అని పిలవను, లక్ష్మీ పార్వతి అని పిలుస్తాను. చూడు, లక్ష్మీ పార్వతి సినిమా సబ్జెక్ట్ కి రైతుల సబ్జెక్ట్ కి సంబంధమే లేకుండా లింక్ ఎట్టేసి అట్ట మాట్లాడుతున్నావేటి? దీన్నే అనుభవం లేమి అంటారు. ముందు ఏ సబ్జెక్ట్ మాట్లాడాలో డిసైడ్ చేసుకో, దాన్ని చక్కగా ప్రిపేర్ అయ్యిరా. లేదంటే సంధ్యా థియేటర్ తొక్కేసిలాట్లకి రైతుల ఉద్యమానికి ఏం సంబంధం చెప్పు? గురు శిష్యులు ఇద్దరు రాక్షస పాలన చేస్తా ఉన్నారా? జగన్ రెడ్డి కంటేనా? జనం అటు బాబాయిని ఇటు అబ్బాయిని అదే కేసీఆర్ జగన్లని తరిమి కొట్టారు. పాపం బాబాయికైనా పచ్చి హోదా వచ్చింది. ఆ అబ్బాయి పూర్ పెర్ఫార్మెన్స్ తో పచ్చి హోదా కూడా లేకుండా 3వ స్థానానికి పడిపోయాడు. దరిద్రంగా పోతేనే. ప్రజాస్పందన ఎవరు ఆపలేరు. కొద్ది కాలం మాత్రమే అధికారం మిమ్మల్ని అడ్డుకోగలుగుతుంది, మీ అహంకారాన్ని నిలబెడుతుంది. కొద్ది రోజులు పోయినాక ఇదే జనం మిమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినప్పుడు మీ బతుకులు ఏంటనేది అప్పుడు అర్థమవుతాయి.
అధికార మతం అహంకారంతో జగన్ రెడ్డి విర్రవీగాడు. ఇప్పుడు మీ బ్రతుకులు కుక్కలు చింపిన విస్తరలు అయ్యాయి అంటున్నావా లక్ష్మీ పార్వతి? ఆ ముక్క మాకు కాదు, జగన్ రెడ్డికి సీట్లు 175 సీట్లు మావే అన్నాడుగా, ఏమైంది? 11 మోహన్ రెడ్డిగా మిగిలిపోవాల్సి వచ్చింది. మీలాంటి శాతని ఇంకా మోతే జగన్కి ఒక సీట్ అయినా వస్తుందో రాదో చూసుకోవాలి. నిన్ను ప్రధాన కార్యదర్శిని చేశాకే పార్టీ భవిష్యత్తు ఏంటో క్లియర్ గా అర్థం అవుతుంది. దుకాణం కట్టేసి సమయం ఆసన్నమైంది. నువ్వు ఇంకా రాజకీయాలు గుడ్ బై చెప్పేసి కృష్ణరామ అనుకోవాల్సిన టైం వచ్చేసింది. పారు అక్క చెప్పినంత వరకు సాలే గాని ఇదిగో మోహన్ బాబు గురించి మాట మాత్రం ఎత్తలేదు. ఎత్తితే జగన్ ఊరుకోడుగా, నీకు ఆతగాడంటే పడదు. జగన్కి ఏమో సొట్టమాయే. అయ్యో పార్వతి, చేసేదేముంది? ఇంటికి వెళ్ళి మజ్జిగలో నిమ్మకాయ కలుపుకొని తాగి పడుకో, వెళ్ళిరా.